గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తోంది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాలకు సర్వీసులు పెంచాలని, పలు కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించాలనే వినతులు వచ్చాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని బస్సు సర్వీసులు పెంచుతోంది. మరోవైపు కొత్త కాలనీలకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ యాజమాన్యం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్త రూట్లలో బస్సులను ఆపరేట్ చేస్తోంది ఆర్టీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కొత్త రూట్లలోనూ గత సర్కారు హయాంలో బస్సులే వేయలేదు. దీంతో ఇప్పుడు సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త రూట్లపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కనెక్ట్ కాని గ్రామాలకు దశల వారీగా బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది ఆర్టీసీ. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 10,100 బస్సులతో సేవలు అందిస్తోంది ఆర్టీసీ. రాష్ట్రంలో ఉన్న 12,804 గ్రామాల్లో ఇప్పటి వరకు 9,319 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించగా ఇంకా 1,701 గ్రామాలు కనెక్ట్ కావాల్సి ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ నుంచి ఆయా నియోజకవర్గాల్లో బస్సులు కావాలంటూ 393 గ్రామాల నుంచి వినతులు వచ్చాయి. ఆ అభ్యర్థనల్లో ఇప్పటికే 252 గ్రామాలకు కనెక్షన్ ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు తాజాగా 238 కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లను ఏర్పాటు చేస్తూ సేవలను విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ ఆదాయంలో కూడా వృద్ధి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకం కింద తెలంగాణకు మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ బస్సులను ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడపనున్నారు.